అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎన్నో గొప్ప పండుగలున్నాయి. కానీ కొన్ని పండుగలు కేవలం ఒక ప్రాంతానికి పరిమితి కావు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఒకే స్వరంతో జై జగన్నాథ అని నినాదిస్తుంటే ఆకాశాన్నంటే భారీ రథాలు నెమ్మదిగా ముందుకు కదులుతాయి. వేలాది చేతులు ఒకే తాడును పట్టుకుని స్వామివారిని లాగుతుంటాయి. ఆ దృశ్యం చూసిన వారికి అది కేవలం ఒక ఉత్సవంలా కాదు, భక్తి ప్రవాహంలా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారిని ఆలయం నుంచి బయటకు తీసుకొస్తారు? రథాన్ని ఎందుకు లాగుతారు? జగన్నాథుడు ఎవరు? ఈ రథయాత్ర వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటి? ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ చరిత్ర తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై జగన్నాథ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు కథలోకి వచ్చేద్దాం. జగన్నాథుడు అంటే ఎవరు? జగన్నాథ అనే పదానికి అర్థం జగత్, అలాగే నాథుడు అంటే ఈ సృష్టి మొత్తానికి ప్రభువు. జగన్నాథ స్వామిని శ్రీ మహావిష్ణువు, అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణుడి రూపంగా పూజిస్తారు. ఆయనతో పాటు అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి కూడా కొలువై ఉంటారు. ఈ ముగ్గురు కలిసి పూరీ క్షేత్రానికి ప్రాణం లాంటి వారు. మన దేశంలో ఎన్నో విష్ణు ఆలయాలు ఉన్నా ఇలా అన్నా చెల్లెలు కలిసి ప్రధాన దేవతలుగా కొలువై ఉండటం చాలా అరుదు. ఈ కథ మహాభారతం తర్వాత ప్రారంభమవుతుంది. మహాభారత యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించే సమయం దగ్గర పడింది. ఒకరోజు అడవిలో ధ్యానంలో కూర్చున్న శ్రీకృష్ణుడి పాదాన్ని ఒక వేటగాడు జింకగా భావించి బాణం వదిలాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని వేటగాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని ఓదారుస్తూ, ఇది నీ తప్పు కాదు, నా అవతారం పూర్తయ్యే సమయం వచ్చింది అని చెప్పాడని పురాణాలు చెబుతాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వైకుంఠానికి చేరుకున్నాడు. కానీ ఒక విశేషం జరిగింది. ఆయన దివ్య శరీరాన్ని అగ్నికి అప్పగించినప్పుడు హృదయ భాగం మాత్రం కాలలేదని ఒక పురాణ కథ చెబుతుంది. ఆ దివ్య భాగాన్ని సముద్రంలో వదిలారని, అది ఒక పవిత్రమైన దారువు అంటే చెక్క దుంగ రూపంలో తేలుతూ వచ్చిందని చెబుతారు. ఆ దివ్య దారువే తరువాత జగన్నాథ స్వామి విగ్రహాల రూపానికి కారణమైందని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఇంద్రజుమ్న మహారాజు కథ. ఆ కాలంలో మాలవ దేశాన్ని ఇంద్రజుమ్న మహారాజు పరిపాలించేవారు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకరోజు సభలో ఒక ఋషి ఇలా చెప్పాడు, మహారాజా, భూమిపై స్వయంగా శ్రీవారి నీలమాధవ రూపంలో ఒక అడవిలో కొలువై ఉన్నాడు. ఆయనను దర్శించిన వారికి మోక్షం లభిస్తుంది. ఈ మాటలు విన్న రాజు మనసు ఒక్కసారిగా ఆ దేవుడి దర్శనంలోకి తహతహలాడింది. ఎక్కడున్నాడు, ఎలా వెళ్ళాలి, ఎవరికైనా తెలుసా అని రాజ్యం మొత్తం వెతకమని ఆజ్ఞాపించాడు. ఎంతోమంది వెళ్ళినా ఎవరికీ ఆ దివ్య స్థలం కనిపించలేదు. చివరికి రాజు తన మంత్రి విద్యాపతిని పంపించాడు. విద్యాపతి చేసిన అన్వేషణ అడవులు, కొండలు, నదులు రోజుల తరబడి ప్రయాణించిన తర్వాత విద్యాపతి ఒక గిరిజన గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామ నాయకుడు విశ్వావసు. అతను ప్రతిరోజు ఎక్కడికో వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవాడు. దీన్ని గమనించిన విద్యాపతికి అనుమానం వచ్చింది. ఇతను ఏదో గొప్ప రహస్యాన్ని దాచిపెడుతున్నాడు అని భావించాడు. కొన్ని రోజుల తర్వాత విశ్వావసుతో స్నేహం పెంచుకున్నాడు. కానీ నీలమాధవుడి స్థానం మాత్రం చెప్పలేదు, ఎందుకంటే అది దైవ రహస్యం. రహస్యం బయటపడిన విధానం. చాలా రోజుల తర్వాత విద్యాపతి వేడుకోవడంతో విశ్వావసు ఒక షరతు పెట్టాడు. నేను నిన్ను తీసుకెళ్తాను, కానీ నీ కళ్ళకు గంతలు కడతాను. విద్యాపతి ఒప్పుకున్నాడు. కానీ అతను ఒక తెలివైన పని చేశాడు. తన బట్టలో చిన్న చిన్న ఆవాల గింజలు దాచుకుని నడుస్తూ ఒక్కో గింజను నేలపై పడేశాడు. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురిశాయి. ఆ గింజలు మొలకెత్తాయి. ఒక పచ్చని దారి ఏర్పడింది. తర్వాత అదే దారిని అనుసరించి ఆ పవిత్ర స్థలాన్ని మళ్ళీ గుర్తించగలిగాడు. నీలమాధవుడి అదృశ్యం. విద్యాపతి తిరిగి వెళ్ళి రాజు ఇంద్రజిమ్నుడికి జరిగినదంతా వివరించాడు. రాజు ఆనందంతో వెంటనే అడవికి బయలుదేరాడు. కానీ అక్కడికి చేరుకునేసరికి నీలమాధవుడు కనిపించలేదు. ఆ స్థలం ఖాళీగా ఉంది. రాజు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంత దూరం వచ్చాక కూడా నాకు స్వామివారి దర్శనం దక్కలేదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించిందని పురాణం చెబుతుంది. బాధపడుకు రాజా, సముద్రం నుంచి ఒక దివ్య దారువు వస్తుంది. దానిలో నా కొత్త రూపాన్ని తయారు చేయించు. రూపంలో నేను యుగ యుగాల పాటు భక్తులకు దర్శనం ఇస్తాను. ఆ మాటలతో రాజుకు కొత్త ఆశ కలిగింది. అతను సముద్ర తీరంలో వేచి ఉండడం ప్రారంభించాడు. సముద్రం నుంచి వచ్చిన దివ్యదారువు
కొన్ని రోజుల తర్వాత పూరీ సముద్ర తీరంలో ఒక భారీ చెక్క దుంగ అలలతో పాటు ఒడ్డుకు చేరింది. కానీ అది సాధారణ చెక్క కాదు. ఆ దుంగ నుంచి ఒక దివ్యమైన పరిమళం వస్తుందని, దాని చుట్టూ ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రద్యుమ్న మహారాజు ఆనందంతో అక్కడికి చేరుకున్నాడు. ఇదే స్వామివారు చెప్పిన దివ్యదారువు అని గుర్తించాడు. కానీ ఒక సమస్య వచ్చింది. ఆ దుంగ చాలా భారీగా ఉంది. వందలాది మంది సైనికులు లాగడానికి ప్రయత్నించారు. ఏనుగులు తెచ్చారు, గుర్రాలను ఉపయోగించారు. ఎంత ప్రయత్నించినా ఆ దొంగ ఒక్క అంగుళం కూడా కదలలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్న సమయంలో ఒక మహర్షి ఇలా చెప్పాడని పురాణం చెబుతుంది. ఇది బలంతో కదిలేది కాదు, భక్తితో కదులుతుంది. ఆ మాటలు విన్న రాజు వెంటనే స్నానం చేసి పూజలు చేసి జగన్నాథ స్వామిని ప్రార్థించాడు. తర్వాత రాజు, విశ్వావసు, విద్యాపతి కలిసి దారువుకు నమస్కరించి తాడు కట్టారు. అందరూ జై జగన్నాథ్ అంటూ ఒక్కసారి లాగగానే అద్భుతం జరిగింది. ఇంతసేపు కదలని ఆ దివ్య దారువు చాలా తేలికగా ముందుకు కదిలింది. భక్తులందరూ ఆశ్చర్యపోయారు. విగ్రహాలను ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు మరో ప్రశ్న రాజు ముందు నిలిచింది. ఈ దివ్య దారువుతో విగ్రహాలను ఎవరు తయారు చేయాలి? రాజ్యం మొత్తం నుంచి గొప్ప శిల్పులను పిలిపించారు. వారు ఆ దారువులను చూసి ఒకటే మాట చెప్పారు. మహారాజా, ఇది సాధారణ చెక్క కాదు. దీనిపై మేము పని చేయలేం. రాజు మళ్ళీ విచారంలో మునిగిపోయాడు. అప్పుడే ఒక వృద్ధుడు రాజసభలోకి వచ్చాడు. తెల్లని గడ్డం, సాధారణ దుస్తులు, చేతిలో పనిముట్లు. అతను ప్రశాంతంగా రాజుతో ఇలా అన్నాడు. ఆ వృద్ధుడు మరెవరో కాదు, దేవశిల్పి విశ్వకర్మ. మారువేషంలో వచ్చాడని పురాణాలు చెబుతాయి. విశ్వకర్మ పెట్టిన షరతు. విశ్వకర్మ రాజుతో ఇలా అన్నాడు. నేను ఒక గదిలో ఒంటరిగా పనిచేస్తాను. 21 రోజుల వరకు ఎవరూ తలుపు తీయరాదు. ఎవరైనా తలుపులు తెరిస్తే నేను ఆ పని ఆపేస్తాను. రాజు వెంటనే అంగీకరించాడు. దివ్యదారువును గదిలో ఉంచారు. తలుపులు మూసేశారు. రోజులు గడుస్తున్నాయి. మొదటి రోజు, రెండో రోజు, 10వ రోజు లోపల నుంచి ఉలి శబ్దం వినిపించేది. టక్ 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 అని. అందరూ ఆనందించారు. పని జరుగుతోంది అనుకున్నారు. కానీ 15వ రోజు తర్వాత లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. ఇలా 3 రోజులు గడిచాయి. నిశ్శబ్దం. రాజు ఆందోళన చెందాడు. ఆ వృద్ధుడికి ఏమైనా అయిందా అని రాణి కూడా కలవరపడింది. ఇంకా ఆగలేక రాజు తలుపు తెరవాలని నిర్ణయించాడు. కానీ మంత్రులు ఆపారు. మహారాజా, ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ రాజు మనసు ఒప్పుకోలేదు. చివరకు తలుపు తెరిపించాడు. తలుపులు తెరిచిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. గదిలో ఎవరూ లేరు. విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. కానీ 3 దివ్య విగ్రహాలు అక్కడ కనిపించాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి. అయితే వాటి చేతులు, కాళ్ళు పూర్తిగా తయారు కాలేదు. రాజు బాధపడ్డాడు. నా తొందరపాటు వల్లే ఇలా జరిగిందా అని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపించిందని పురాణం చెబుతుంది. రాజా, బాధపడుకు. నేను ఈ రూపంలోనే భక్తులకు దర్శనమివ్వాలని సంకల్పించాను. నాకు సంపూర్ణమైన శరీరం అవసరం లేదు. నా ప్రేమ, నా కరుణ, నా అనుగ్రహమే సంపూర్ణం. అందుకే ఈ రోజుకి జగన్నాథ స్వామి విగ్రహాలు ప్రత్యేకమైన రూపంలో ఉంటాయి. చాలామంది అడిగే ప్రశ్న, ఎందుకు జగన్నాథుడికి అంత పెద్ద కళ్ళు ఉంటాయి? దానికి భక్తులు చెప్పే అందమైన భావం ఏంటంటే, స్వామివారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసే దేవుడు కాదు. ప్రపంచంలోని ప్రతి జీవిని ఎప్పుడూ గమనిస్తూ, ప్రతి భక్తిని సమానంగా చూస్తూ ఎల్లప్పుడూ కాపాడే తండ్రిలా ఉంటాడని. అందుకే ఆయన కళ్ళు ఎప్పుడూ పెద్దగా తెరిచి ఉన్నట్లుగా ఉంటాయి. చేతులు ఎందుకు పూర్తిగా లేవు? దీనికి కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం చెబుతారు. భక్తులను ఆలింగనం చేసుకోవడానికి నాకు పరిమితమైన చేతులు అవసరం లేదు. అంటే స్వామివారి ప్రేమకు హద్దులు లేవు. ప్రపంచమంతా ఆయన ఆలింగనం. అందుకే ఆయన రూపం మనకు ఒక సందేశం ఇస్తుంది. భగవంతుడు రూపంలో కాదు, భావంలో ఉంటాడు. ఇప్పుడు రథయాత్ర ఎలా ప్రారంభమైంది? విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత సంవత్సరాలు గడిచాయి. ఒకసారి జగన్నాథ స్వామికి తన బాల్యాన్ని గడిపిన ప్రదేశాలను చూడాలనే సంకల్పం కలిగిందని ఒక విశ్వాసం. మరో సాంప్రదాయం ప్రకారం తన భక్తులందరికీ స్వయంగా దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలయం బయటకు రావాలని స్వామివారు నిర్ణయించారని చెబుతారు. అప్పుడే మొదటిసారిగా 3 భారీ రథాలను తయారు చేసి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని వాటిపై ఊరేగించారు. అదే నేటి ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రకు ఆరంభంగా భావిస్తారు. రథయాత్ర ఒకరోజు జరిగే ఉత్సవం కాదు. దీనికి నెలల ముందే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. పూరీలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన చెట్లను మాత్రమే ఈ రథాల నిర్మాణానికి ఉపయోగిస్తారు. వాటిని ఎంపిక చేసే విధానం కూడా సాంప్రదాయం ప్రకారమే ఉంటుంది.
ఆ చెట్లను కోయడానికి ముందు పూజలు చేస్తారు. ఇవి కేవలం చెట్లు కాదు, స్వామివారి రథంగా మారబోతున్న పవిత్ర దారువు అనే భావనతో గౌరవంగా తీసుకొస్తారు. తర్వాత వందలాది మంది సాంప్రదాయ వడ్రంగులు, శిల్పులు కలిసి ఒక్కో రథాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. ఇందులో ఆధునిక యంత్రాల కంటే సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలే ఎందుకు? ఇది చాలామందికి తెలియని విశేషం. చాలా ఆలయాల్లో ఒకసారి తయారు చేసిన రథాన్ని ఎన్నో సంవత్సరాలు ఉపయోగిస్తారు. కానీ పూరి జగన్నాథ రథయాత్రలో మాత్రం ప్రతి సంవత్సరం కొత్త రథాలనే నిర్మిస్తారు. దీనివల్ల ఒక గొప్ప సందేశం తెలుస్తుంది. మన శరీరం శాశ్వతం కాదు. ప్రతి సంవత్సరం కాలం మారినట్లు జీవితం కూడా మారుతుంది. కానీ ఆ మార్పుల మధ్య భగవంతునిపై భక్తి మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉండాలి. 3 రథాల విశేషాలు. రథయాత్రలో మొత్తం 3 రథాలు ఉంటాయి. ప్రతి రథానికి ఒక ప్రత్యేక పేరు, ప్రత్యేక రంగులు, ప్రత్యేక జెండా, ప్రత్యేక గుర్రాలు, అలాగే ప్రత్యేక సారథి కూడా ఉంటారు. మొదటి రథం నందిఘోష రథం, జగన్నాథ స్వామి రథం. 3 రథాల్లో ఇది అత్యంత పెద్దది. ఈ రథం పైనే జగన్నాథ స్వామి కొలువై ఉంటారు. ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. అది జగన్నాథ స్వామి సర్వలోకాధిపతి అనే భావాన్ని సూచిస్తుంది. ఇక రెండవది తాళధ్వజ రథం, బలభద్రుడి రథం. ఈ రథం ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అలంకరించబడుతుంది. దీనికి 14 చక్రాలు ఉంటాయి. బలభద్రుడి శక్తి, ధైర్యం, రక్షణకు ప్రతీక. అందుకే ఆయన రథం కూడా బలాన్ని సూచించే విధంగా నిర్మించబడుతుంది. ఇక మూడవది దర్పధరణం రథం, సుభద్రాదేవి రథం. ఈ రథం నలుపు, ఎరుపు రంగులతో అలంకరిస్తారు. దీనికి 12 చక్రాలు ఉంటాయి. దర్పధరణం అంటే అహంకారాన్ని నాశనం చేసేది. అంటే మనలోని గర్వం, అహంకారం తొలగితేనే నిజమైన భక్తి వస్తుందని ఈ రథం సందేశం. రథాలను ఎందుకు భక్తులే లాగుతారు? ఈ ప్రశ్నకు చాలా అందమైన సమాధానం ఉంది. రథాన్ని లాగడం అంటే దేవుడిని ఒక చోట నుంచి ఇంకొక చోటుకు తీసుకువెళ్ళడం మాత్రమే కాదు, మన జీవిత రథాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపించడానికి మనమే కృషి చేయాలని గుర్తు చేసే ప్రతీక. రథానికి కట్టిన తాడు కేవలం ఒక తాడు కాదు, అది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక. అందుకే వేలాది మంది కలిసి ఆ తాడును పట్టుకొని జై జగన్నాథ అంటూ రథాన్ని లాగుతారు. రథయాత్ర ప్రారంభానికి ముందు ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఒడిశా గజపతి మహారాజు స్వయంగా రథాల దగ్గరకు వచ్చి బంగారు చీపురుతో రథం చుట్టూ శుభ్రం చేస్తారు. ఈ సేవను చేరా పహారా అంటారు. ఒకసారి ఆలోచించండి, ఒక రాజు వేలాది మంది ముందు తానే స్వయంగా చీపురు పట్టుకొని సేవ చేయడం ఎంత గొప్ప విషయం. దీని ద్వారా ఒక సందేశం ఇస్తారు. దేవుని ముందు రాజు అయినా పేదవాడు అయినా అందరూ సమానమే. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, జగన్నాథ స్వామి ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తారు? సమాధానం గుండిచా ఆలయం. దీనిని చాలామంది స్వామివారి మేనత్త ఇంటిగా భావిస్తారు. మరికొందరు ఇది నీలమాధవుడి పురాతన స్థలమని కూడా చెబుతారు. భక్తుల విశ్వాసం ప్రకారం సంవత్సరానికి ఒకసారి జగన్నాథుడు తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటాడు. అందుకే ఈ యాత్రను కేవలం ఊరేగింపు కాదు, దైవ గుండిచా ఆలయంలో స్వామివారు ఎందుకు 7 రోజులు ఉంటారు? ఇది కూడా ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ రోజుల్లో స్వామివారు తన భక్తులకు మరింత దగ్గరగా ఉంటారు. ఆయనను దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ రోజుల్లోనే వస్తారు. అందుకే ఈ కాలాన్ని అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఇదే శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర వెనుక ఉన్న చరిత్ర, పురాణం, ఆధ్యాత్మికత, ఇంకా భక్తి సందేశం. రథయాత్ర అనేది కేవలం ఒక ఉత్సవం కాదు, భగవంతుడు తన భక్తుల దగ్గరకు స్వయంగా వచ్చే దివ్యమైన మహోత్సవం. ఈ యాత్ర మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం, సేవాభావం, భక్తి ఉంటేనే మన జీవితం సార్థకం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కమెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు జై జగన్నాథ స్వామి.